ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు నాదర్గుల్లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి బ్యాక్ సైడు మంచి కాలనీలో ఓనర్ తన ఇష్టంగా కట్టుకున్నటువంటి G+1 పెంట్ హౌస్ అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇదొక ప్రమోషనుడు కాబట్టి అన్నగారి నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. అన్నగారు నమస్కారం. నమస్తే. మొట్టమొదటిగా మీకు అడిగే మాట ఏంటంటే, నేను ఇల్లు లోపల చూసినా చాలా బాగా కట్టుకున్నామన్నా. అసలు అమ్మడం గల కారణం ఏంది, ఆ విషయం చెప్పినాక పూర్తి విషయాలు చెప్పండి. ఓకే, ఏం లేదు, మనము అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్నాం. ఓకే, అంటే మనకు ఆల్రెడీ 1 ఎకరా ఉంది. దాని పక్కన ఇంకొక 2 ఎకరాస్ వస్తే తీసుకున్నాం కోళ్ళ ఫామ్ కోసం. అంటే రోడ్ బిట్ అన్నట్టు. అది తీసుకుంటే మనకి వెనకాల రోడ్ ఉంటుంది అన్నట్టు. అందుకోసము దీన్ని ఇది జస్ట్ ఒక 6 months కన్స్ట్రక్షన్ అంతే. చెప్పండి, ఇల్లు గురించి చెప్పండి. ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఇది? ఇది వచ్చేసి మనకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ కేకేఆర్ కాలనీ. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ వాకబుల్ డిస్టెన్స్. ఎంవిఎస్ఆర్ కాలేజ్ వచ్చేసి మనకు 1.5 kilometers వస్తుంది. మనకి బిఎన్ఐడి సిగ్నల్ 4 kilometers వస్తుంది. బిఎన్ఐడి సాగర్ హైవే నుంచి ఒక 4 km. బిఎన్ఐడి సిగ్నల్ నుంచి 4 kilometers వస్తుంది. అట్లా చాలా మంచి లొకేషన్. ఎగ్జాక్ట్లీ ఇల్లు ఎన్ని గజాలు అనేది? ఇది 186 180 గజాలు 27.5 x 60. 27.5 x 60 డైమెన్షన్స్ ఉంది. మనకు ఈస్ట్ ఫేస్. ఎన్ని ఫీట్ల రోడ్ ఇంటి ముందు? 30 feet రోడ్. మనకు డ్రైనేజ్ షార్ట్ డ్రైన్ లో వచ్చేసి ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. ఓకే, ఇంకో విషయం అన్న, మన ఇల్లుకు ఇది ఎన్ని ఫీట్ల ఇది ఈశాన్యం ఇది ఇప్పుడు తగులుతుంది. అంటే మేము కావాలనే తీసుకున్నాం అన్నట్టు. అంటే అది రేర్ కదన్న దొరకడము. సరే మేము కూడా అంటే కావాలనే తీసుకున్నాము. ఈశాన్య మీద పొట్టు దాన్ని కన్సల్ట్ చేయరు ఎవరైనా. ప్రకారంగా చాలా మంచిది, అందుకోసమనే తీసుకున్నాం. అవి అంటే దొరకడం కూడా చాలా కష్టం, చాలా రేర్ అది. అలానే ఎందుకంటే అయితే వీధి పొట్టు ఫుల్ అని దొరుకుతాయి, లేకుంటే ఎక్కడో ఆగ్నేయంగా దొరుకుతున్నాయి దొరుకుతాయి. మీకు ఈశాన్యకు ఒక 5 feet దొరుకుతుంది. ఈశాన్య మీద చాలా బాగుంది సార్. ఇప్పుడు మొత్తం ఇది G+1 పెంట్ హౌస్. G+1 గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమి ఇచ్చారు? గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ సపరేట్ ఉంటుంది, ఒక సింగిల్ రూమ్ సపరేట్ ఉంటుంది, యాంపిల్ పార్కింగ్ ఉంటుంది. కింద కంప్లీట్ గా గ్రానైట్ వాడినాం. మనకు ఒక 2 కార్ల పార్కింగ్ ఉంది. ఇంకోటి మీ ఇలా గుడ్డు నచ్చింది అంటే లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. చాలా బాగుంది. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా గ్రేట్ అది. అవును, లిఫ్ట్ ప్రొవిజన్. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఉంటుంది. 2 BHK పెంట్ హౌస్ లో సింగిల్ రూమ్ ఒక బాత్రూమ్ ఉంటుంది. కానీ మీరు ఇది హైట్ కూడా చాలా హైట్ లేపారు. కింద ఎంత లేపారన్న హైట్? పైన 12 feet లేపిన. 12 feet మన గ్రౌండ్ ఫ్లోర్ లో. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 11 feet ఉంటుంది. అందుకే మీకు మెయిన్ డోర్ కూడా చాలా బాగుంటుంది, మంచి లుక్ కనబడుతుంది. అసలు కన్స్ట్రక్షన్ ఏమేమి వాడారు, ఆ విషయం చెప్పండి. మేమైతే స్లాబ్కి వచ్చేసి అల్ట్రాటెక్ వాడినాము, స్టీల్ వచ్చేసి జయరాజ్ స్టీల్ వాడినాము, సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ వాడినాము, మామూలుగా గోడలు కట్టడానికి వచ్చేసి KCP వాడినాం. పెయింట్ వచ్చేసి కంప్లీట్ సుధాకర్ పైపులు వాడినాము. మనకి లోపల వాటర్ పైపులు వచ్చేసి మనకు CPVC ఆశీర్వాద్ వాడినాం. మనకు స్విచ్ బోర్డ్స్ కానీ అవన్నీ ఏంటంటే లిగ్రాండ్ కంపెనీ వాడినాం. మనకు ట్యాప్స్ వచ్చేసి పరివార్ వాడినాం, వాల్మౌంట్ కుండి పరివార్ వాడినాం, పుష్ ట్యాంక్స్ కానీ ప్రెస్ ట్యాంక్స్ కానీ అన్నీ కంప్లీట్ వాడినాం. బాత్రూంలో కూడా 2x4 టైల్ వాడినాం. కంప్లీట్గా మనకు ఫస్ట్ ఫ్లోర్లో గ్రానైటే ఉంటుంది, కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా గ్రానైట్ ఉంటుంది. క్వాలిటీ విషయాలు ఎక్కడ దగ్గర లేదు. ఏంటంటే మేము ఓన్ కన్స్ట్రక్షన్ 1.5 year కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. 1.5 year కన్స్ట్రక్షన్ చేసినాం. జస్ట్ వచ్చేసి ఇంట్లోకి వచ్చి ఒక 6 months అయింది అంతే. 6 months ఉన్నారు? 6 months ఉన్నాం. జస్ట్ ఇప్పుడే ఒక 1 week అయింది ఖాళీ చేసి. ఎందుకంటే ఎవరైనా వచ్చి గిట్లా చూస్తారు కదా, కొంచెం డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఖాళీ చేసినాం. అట్లా చాలా బాగుందన్న. ఇప్పుడు టోటల్ G+1 పెంట్ హౌస్ కదా, మనకి SFT పరంగా ఎంత వచ్చింది మొత్తం? మనకి ఒకటి వచ్చేసి టోటల్గా వచ్చేసి 3,350 SFT. చాలా బాగుంది అన్న. దీనికి రేట్ ఎంత కోట్ చేశారు మీరు? ఒక్కొక్కటి 50 లక్షలు. 50 లక్షలు. మన బ్యాంక్ లోన్ ఫెసిలిటీ మనకు ఆల్రెడీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 6 lakhs లోన్ ఉంది. అంటే గవర్నమెంట్ బ్యాంక్ లో గవర్నమెంట్ మనకు క్లియర్ టైటిల్, మనకు అలాంటి విషయం ఏమి ఉండదు. అట్లనే గవర్నమెంట్ బ్యాంక్ లో తీసుకున్నాం. 1,50 లక్షలు అంటున్నారు కదా, మా వ్యూయర్స్ కోసం అడుగుతున్నా, ఏమన్నా నెగోషియబుల్ ఉంటుంది అంటే వాళ్ళ పేమెంట్ మోడ్ని బట్టి మనము స్లైట్ నెగోషియబుల్ చేద్దాం. అట్లా మీరు అంటే వర్క్ ఏం చేస్తారు? మాది ఇంటీరియర్. మాకు ఇంటీరియర్ కాబట్టి మాకు ఎక్కడ ఏది కట్టుకోవాలంటే ఎక్కడ ఏ ప్లేస్లో ఏది ఉండాలని చెప్పేసి మాకు తెలుసు కాబట్టి అట్లా. ఎందుకంటే ప్లానింగ్ చాలా బాగుందండి లోపల. అంటే మేము వచ్చేసి మనము అంటే ఒక మంత్లీ వచ్చేసి ఒక 3-4 sites చేస్తాము. మనకి ఎక్కడ ఏడ ఉంటుంది, ఎవరి కన్స్ట్రక్షన్, బిల్డర్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది, మన ఓనర్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది మనకు ఉంటుంది కదా. అందుకోసం అన్నట్టు మనం కూడా ఎక్కడ ఎట్లా కట్టుకోవాలి అంటే నిదానంగా అలా కట్టుకున్నాం. అట్లా మీకు అంటే మెటీరియల్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే మాకు అంటే అమ్మే ఆలోచన లేదు కాబట్టి మనం కాంప్రమైజ్ అవ్వాలి. అట్లా
ఎందుకంటే మన ఇష్టంతో మనం చాలా కష్టపడి ఇష్టంతో కట్టుకున్నాం. చాలా చాలా సంతోషం. ఓకే అన్న. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఓనర్ గారు అయితే తన ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడం జరిగింది. ఈ ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉన్నట్టయితే అన్నగారి నెంబర్ పైన ఇస్తున్నాను, తన ఫోన్ చేసినైతే లైవ్లో ఇంకా చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఓనర్ గారు అయితే తన ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడం జరిగింది. లోపలికి కార్లు కానీ బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ మంచి గ్రానైట్తో కట్టడం జరిగింది. మంచి స్టాండర్డ్ గల గేట్ కూడా పెట్టడం జరిగింది. లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంది, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైతే ఇది చూస్తున్నారో ఇది మున్సిపల్ వాటర్కి సంబంధించిన మీటర్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో ఇది వచ్చేసి మున్సిపల్ వాటర్కి సంబంధించిన సంప్ ఉంటుంది. పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్తోని స్టీల్ రైలింగ్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక వాష్ పాయింట్ ఉంటుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే మీరు భవిష్యత్తులో లిఫ్ట్ పెట్టుకునే విధంగా ఒక లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో పార్కింగ్లో మంచి అద్భుతమైన మంచి గ్రానైట్తోని ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ చేయడం జరిగింది. ఈజీగా ఇందులో ఒక 2 కార్లు ఒక 4 బైకులు అయితే 100% పడతాయి. మనకు చూసుకోండి ఎంత బాగుందో. మనకు ఎటు చూసుకున్నట్టయితే నార్త్ ఫేస్లో ఉన్నటువంటి ఒక 1 BHK పోర్షన్ ఉంటుంది. ఇది వచ్చి మనకు సింగిల్ బెడ్రూమ్, ఓన్లీ సింగిల్ రూమ్ ఉంటుంది. దానికి బాత్రూమ్ వచ్చేసి మన గల్లీలో ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి మనకు సీసీ కెమెరా కూడా పెట్టడం జరిగింది. మనకు ఈ సింగిల్ రూము ఎవరైతే రెంటర్స్ ఉన్నారో వాళ్ళు బయటకు వెళ్ళడం వల్ల మనం చూపించలేకపోతున్నాము. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి మనకు 1 BHK పోర్షన్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ నుంచి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి, మనకు చౌకోట్లు కానీ డోర్లు కానీ కంప్లీట్ నిండితో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని చాలా అద్భుతమైన హార్డ్వేర్ పెట్టడం జరిగింది. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ కాగానే మనకు విశాలమైన హాల్ ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు మనకు టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది ఆగ్నేయం అవుతుంది కాబట్టి ఆగ్నేయంలో ఒక 2 వ్యక్తులు వంట చేసుకునే విధంగా మంచిగా చాలా ఫేసెస్ రావడం జరిగింది. మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా మంచి UPVC విండోతోని అదేవిధంగా 100% వాస్తు ప్రకారంగా ఒక రెక్క డోర్తోని మనకు ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి పూజ గది కూడా ఎంత ఫేసెస్గా రావడం జరిగిందో. ఫ్రెండ్స్ మంచి కిచెను, పూజ గది, అదేవిధంగా మంచి హాలు, ఇటు చూసుకున్నైతే మనకు టీవీ పాయింట్, ఇటు చూసుకోండి మనకు కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేస్గా రావడం జరిగిందో. మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మనకి ఇండియన్ కల్చర్తోనే అందులో మనకు ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ ఇది 1 BHK అని చెప్పుకున్నాం కదా. ఒక బెడ్రూమ్ చూసుకోండి, బెడ్రూమ్ కూడా ఎంత ఫేస్గా రావడం జరిగిందో. ఈజీగా ఇందులో 6x6 బెడ్ అయితే పట్టింది. మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని మంచి లైట్ కలర్స్ వాడి ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్తో చూసుకోండి. బాత్రూమ్ కూడా ఎంత ఫేస్గా రావడం జరిగిందో. మనకు వెస్ట్రన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. బాత్రూంలో వాడిన మంచి నల్లలు కానీ ప్రతి ఒక్కటి ఓనర్ గారు చెప్పినట్టు ప్యారివేర్ కంపెనీకి చెందిన వాడడం జరిగింది. మనకి ఇక్కడ లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, స్థలాన్ని ఎక్కడ వేయి చేయకుండా మంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, ఒక 1 BHK పోర్షను, ఒక సింగిల్ రూమ్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఈ రెండింటికి గాను రెంట్ 11,000 రెంట్ రావడం జరుగుతుంది. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్లు ఉన్నటువంటి 2 BHK ఏ విధంగా ఉంది, అదేవిధంగా పెంట్ హౌస్ సింగిల్ రూమ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోండి గ్రానైట్ కూడా చాలా మంచిగా క్వాలిటీగా వాడడం జరిగింది. చూసుకోండి మీకు ముందే చెప్పాను కదా, ఓనర్ గారు చెప్పినట్టు మనకు స్లాబ్ హైటు మనకు 11 ఫీట్ ఉంటుంది. ఈ డోర్ మాత్రం ఎటు చూసుకున్న 8 ఫీట్ పెట్టడం జరిగింది. చూసుకోండి ఎంత లుక్ ఉందో. క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీని చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి డిజైన్తో ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. మనకు ఎటు చూసుకున్నట్లయితే ఇది లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకు ఎక్సలెంట్ 100% వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా మనకు ఇక్కడ మంచి గ్లాస్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇల్లు ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నార్త్ అవుతుంది. నార్త్కు సెట్ బ్యాక్లో ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా ఒక డోర్ ఉంటుంది, అదేవిధంగా ఒక బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి ఇక్కడ ఫాల్ సెల్ కూడా మంచి వుడ్ అండ్ కలర్తోని మంచి లైట్లతోని ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా అద్భుతంగా చేయడం జరిగింది. లోపల మనకు 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షను ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు 11 ఫీట్ హైట్
ఉండడం వల్ల ఎంత లుక్ వచ్చిందో చూసుకోండి. మనకు ఇది లివింగ్ రూమ్, అది వచ్చి మనకు హాల్ అండ్ డైనింగ్ ఏరియా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. లైట్ కలర్స్ వాడడం జరిగింది. టోటల్ విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోలు ఇవ్వడం కాకుండా అందరు గ్రిల్స్ మామూలుగా ఇన్పర్ గ్రిల్స్ వాడతారు, వీళ్ళు మాత్రం ఎస్ఎస్ స్టీల్ వాడడం జరిగింది. చూసుకోండి వీళ్ళ పనితనం ఎంత బాగుందో. ఇక్కడ చూసుకున్నా కానీ మనకు హాల్లో చూసుకున్నా కానీ మంచి ప్రొఫైల్ లైట్లతోని అద్భుతమైన మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. ఈ డోర్ కూడా మనకు ఇండియన్ టెక్తోని వాడబడ్డది. ఎక్కడ కూడా క్వాలిటీ విషయాల్లో తగ్గలేదు. దయచేసి విషయాన్ని గమనించగలరు. ఇక్కడ మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు ఎలక్ట్రానిక్ సాకెట్ పెట్టడం జరిగింది. ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది మనకు. ఇక్కడ తిన్న తర్వాత అక్కడ చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఇటు వచ్చేసి మనకు కిచెన్ చూసుకుంటే కిచెన్ కూడా యూ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తో ఈజీగా ఒక 2-3 వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా మంచి టైల్స్ వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క నల్ల మాత్రం ఓనర్ గారు చెప్పినట్టుకు ప్యారీవేర్ కంపెనీకి చెందింది వాడడం జరిగింది. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన వెంటిలేషన్ పరంగా విండో ఉంటుంది. ఇక్కడ చూసుకోండి మనకు కామన్ ఇది మనకు వాష్ ఏరియా. దీని కూడా మనకు లాక్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేసెస్ రావడం జరిగిందో. ఇందులో కూడా మనకు ఎస్ఎస్ స్టీల్కి సంబంధించిన గ్రిల్స్ కూడా మన సెక్యూరిటీ పరంగా పెట్టడం జరిగింది. ఏదైతే మీరు హాల్లో ఈ ఫ్యాన్లు చూస్తున్నారో ఈ ఫ్యాన్లతోని ఇదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు చూసుకున్నైతే 100% వాస్తు ప్రకారంగా మనకు ఈశాన్యంలో ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి డోర్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. దానికన్నా ముందు ఇది చూసుకున్నట్టయితే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా రావడం జరిగిందో. ఇందులో వాడిన మనకు ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ మంచి అద్భుతంగా రావడం జరిగింది. మనకు నల్లలు కూడా మాత్రం 100% మనకు ప్యారీవేర్ కంపెనీ వాడడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కానీ ఇటు మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ హైట్ కూడా మనకు 7.5 feet హైట్ పెట్టడం జరిగింది. చూసుకోండి డోర్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో. మంచి డోర్ క్వాలిటీతోని యూరోపా లాక్ సిస్టమ్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఈజీగా మనకు 6x6 బెడ్ అయితే పడుతుంది. చూసుకోండి మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా 2 విండోలతోని సరిపడిన సెల్ఫ్లతోని ఫాల్ సీలింగ్ మంచి అద్భుతమైన ఫాల్ సీలింగ్ లైట్లతోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేసెస్ రావడం జరిగిందో. ఇందులో వాటిలో ఫ్లోరింగ్ టైల్స్ కానీ మంచి వాల్ మౌంట్కు సంబంధించిన నల్లాలు కానీ వాల్ మౌంట్కి సంబంధించిన కమోడ్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్ మనకు వెనక కూడా మంచి డిజైన్ టైల్స్ కూడా వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా క్వాలిటీ విషయాల్లో ఎక్కడ తగ్గకుండా మంచి హైట్తోని మంచి లుక్తోని తన సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి క్వాలిటీకి మాత్రం తగ్గలేదు, ఖర్చు కూడా ఎక్కడ వెనకాడలేదు. మీరు చూస్తున్న ఈ పోర్షను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందా ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా మనకు 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. మనకు మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండోతోని ఇందులో కనబడే ఏదైతే ఫ్యాన్ కూడా మనకి ఇదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు భవిష్యత్తులో కబడ్డీ చేసుకొని కానీ సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 కార్ల పార్కింగు, ఒక 1 BHK పోర్షన్, ఒక సింగిల్ రూము, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఓనర్స్ ఉన్నటువంటి మంచి పోర్షన్ ఎంత అద్భుతంగా కట్టడం జరిగిందో. పెంట్ హౌస్లో ఉన్నటువంటి సింగిల్ పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. అందమైన హెడ్ రూమ్ కూడా కట్టడం జరిగింది. చూసుకోండి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి టాటా స్టీల్తోని మంచి పరగోల కూడా కట్టడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా ఎంత నీట్గా ఉందో. అద్భుతమైన మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పై వరకు కూడా మీరు లిఫ్ట్ ప్రొవిజన్ తెచ్చుకోవచ్చు, అలా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక రౌండ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే బాత్రూమ్ పైన మనకు 2 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒక మున్సిపల్ వాటరు, ఒక మనకు బోర్ వాటరు. ఇక్కడ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్గా రావడం జరుగుతుంది. మీకు ముందే చెప్పాను కదా పెంట్ హౌస్లో ఒక మనకు రూమ్ ఉందని సింగిల్ రూము. ఇది నార్త్ ఫేస్లో ఉంటుంది. నార్త్ ఫేస్ అయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే చూసుకోండి ఒకటే రూమ్ సింగిల్ రూమ్ ఉంటుంది. మనకు కిచెన్కి సంబంధించిన ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. లైట్ కలర్స్ వాడి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా మనకు పెంట్ హౌస్ కూడా సింగిల్ రూమ్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మరొకసారి రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1,50,00,000 చెప్తున్నారు. బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్లో ఏ బ్యాంకులో సరే మనకు 80% బ్యాంక్ లోన్ సిస్టమ్తో అద్భుతమైన మంచి ఓనర్ కన్స్ట్రక్షన్ ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు గురించి ఇంకేమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను.
ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి లైవ్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ ఫోన్ చేయవలసిందే మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మా కంటెంట్ మా వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయగలరు మా యొక్క మనవి. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.